3 చిన్న పందులు. ఒకప్పుడు 3 చిన్న పందులు తమ తల్లి ఇంటిని విడిచి వెళ్లి స్వంతంగా ఇళ్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రతి పంది వేరువేరు పదార్థాలతో ఇల్లు నిర్మించాలని అనుకుంది. మొదటి చిన్న పంది త్వరగా పూర్తి చేయాలనుకుని గడ్డితో ఇల్లు కట్టింది. ఇది సులభంగా పూర్తవుతుంది అని అనుకుంది. రెండో చిన్న పంది కొంచెం శ్రమించి కట్టులతో ఇల్లు కట్టింది. ఇది గడ్డిపై కంటే బలంగా ఉంటుంది అని అంది. మూడో చిన్న పంది ఎంతో శ్రమించి బలమైన ఇటుకల ఇల్లు నిర్మించింది. ఇది నన్ను రక్షిస్తుంది అని ధైర్యంగా చెప్పింది. ఒకరోజు పెద్ద చెడ్డ తోడేలు మొదటి పంది గడ్డి ఇంటి వద్దకు వచ్చింది. చిన్న పంది నన్ను లోపలికి రానివ్వు అని గర్జించింది. చిన్న పంది తలుపు తెరవలేదు. అందుకే తోడేలు ఊపిరి తీసుకుంది, గట్టిగా ఊదింది. గడ్డి ఇల్లు కూలిపోయింది. భయంతో పంది రెండో పంది పిల్ల ఇంటికి పరుగెత్తింది. తోడేలు రెండో ఇంటికి వెళ్లి అదే చేశాడు. గట్టిగా ఊదాడు. కటుల ఇల్లు కూడా కూలిపోయింది. రెండు పందులు మూడో పందిపిల్ల ఇంటికి పరుగెత్తాయి. తోడేలు ఇటుకల ఇంటి వద్దకు వెళ్లి గట్టిగా ఊదాడు. కానీ ఆ ఇల్లు కదలలేదు. తోడేలు చిరాకుపడి పైకప్పుకు ఎక్కి చిన్ని ద్వారా లోపలికి రావాలని అనుకుంది. కానీ తెలివైన పందుల దగ్గర ఒక సరైన ప్రణాళిక ఉంది. తోడేలు చిమ్నీ నుండి దూకగా వేడి నీటిలో పడింది. అది భయంకరంగా అరుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. మూడు చిన్న పందులు సంబరంగా జీవించాయి. తోడేలు తిరిగి రాలేదు.